వాటినే కజ్జికాయలు అంటారా. తెలంగాణ ప్రాంతంలో అకేషన్స్ లో తయారు చేసుకునే మంచి స్వీట్ పదార్థం అదొకటి అనమాట. సరే ఈ ప్లేట్ జాగ్రత్తగా పక్కన పెట్టాయి. దానికి కావాల్సిన పదార్థాలు ఆ ప్లేట్ తీసుకో. నువ్వు వేసే ఆరోపణలకు మళ్ళీ దిక్కుమాలని వార్తలు కొట్టి నా కర్మకాయ. ఇప్పుడు ఏం చేయాలంటే ఓ బేసిన్ తీసుకో, ఎండు కొబ్బరి దాంట్లో వేయి, పుట్నాల పప్పు కూడా దాంట్లో వేయి, పుట్నాల పప్పు, గసగసాలు వేయి, గసగసాలు, పంచదార వేయి, యాలకులు వేయి. వీటన్నిటిని ఏం చేయాలి, మెత్తగా మిక్సీలో పొడి చేసి తీసుకురావాలి. మిక్సీలో. బాబాయ్ మళ్ళీ వెళ్తే కొడతారంటావా? ఏం పర్లేదు, ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఎవరితో మాట్లాడుకో, నోరు మూసుకుని చెప్పిన పని చేసుకురా. అర్థమైందా? జాగ్రత్త. అదే మరి మెత్తగా పిండిగా ఉండకూడదు, కాస్త గరుగ్ గరుగ్గానే ఉండాలి. వాళ్ళు కూడా గరుగ్ గరుగ్గానే కొట్టారు. ఇగో బాబాయ్ తెచ్చావా? ఇప్పుడు ఇంకో బేసిన్ ఉంది, తీసుకురా చెప్తాను. దాంట్లో ఇదిగో ఈ మైదా పిండి వేసుకో. మైదా పిండి దాదాపు 2.5-3 కప్పులు. ఇందులో ఒక కప్పు ఎంత బాంబే రవ్వ, ఒక్క 2 చుక్కలు నెయ్యి వేయి. 2 చుక్కలు, ఎక్కువ వద్దు. అది 2 చుక్కలు రండి సన్నాసి. కలిపి ఉప్పు మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా వేసుకో, ఎక్కువ వద్దు, చాలా కొంచెం. కలుపు, ఎందుకంటే ఇది రొట్టెల పిండిలాగే తయారవ్వాలి. ఇది కూడా 15 నిమిషాల సేపు ఇలా నానబెట్టామనుకో, గట్లీలు చేసుకోవడానికి మనం పర్ఫెక్ట్ పిండి తయారవుతుంది. వెరీ గుడ్. ఇవన్నీ తీసే చెప్తాను. నిద్ర వచ్చేస్తుంది బాబాయ్. వాటర్ కూడా తీసే, ఈ కప్పులు తీసే ఇక్కడి నుంచి, ఈ బెల్ల కూడా తీసే. ఆ కింద ఇంకో బెల్ల ఉంది, అది ఇక్కడ పెట్టుకో దీని మీద. అంతేరా బాయ్. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ పైన ఉన్న కడాయి తీసి దాని మీద పెట్టుకో. ఆ క్యాన్ లో ఉన్న పరిశుభ్రమైన నూనె దాంట్లో పోయి ఇలాంటి ఇంకో బేసిన్ ముందుగా తీసుకో. ఈ పౌడర్ దాంట్లో వేసుకో. మంట తగ్గించు. ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని రొట్టెలు చేసుకుంటాం చూడు, చిన్న రొట్టెలు, ఆ సైజు రొట్టెల పిండి అంత ముద్ద తీసుకో, చక్కగా రొట్టెలే తయారు చేయి. చేసి పెట్టుకో, 4-5 ఉండలు తయారు చేసి పెట్టుకోవాలగా. ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే చక్కగా అప్పడాలు తిన్నట్టు మరీ అంత కిందకి పలచగా కాకుండా అప్పడాలు అప్పడాలుగా తీసుకో. ఈ కట్టెలు చేసే దాంట్లో అది మ్యాచ్ దాంట్లో వేసేయి. ఆ సెంటర్లో ఆ పిండి కాస్త వేసుకో. ఇప్పుడు 2 చెక్కలు అలా ఫోల్డ్ చేయి. అవి చేసి కావాలంటే చేతితో తీసేయచ్చు. అది అయిపోయింది కదా. అది వెరీ గుడ్. జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకో. అలాగే ఇంకోటి కూడా తయారు తీసుకో.
సహజంగా రైలు ప్రయాణాలు చేసేటప్పుడు ప్లాట్ఫామ్ మీద చూసి ఆ వస్తువు కొని ఈ వస్తువు కొని పిల్లలు అడుగుతుంటారు తల్లిదండ్రులు. అదే తల్లిదండ్రులు ఇంట్లో చేసింది అనుకో ఆరోగ్యకరమైన పదార్థం వాళ్ళ చేతితో వాళ్ళు చేసిందే కనుక పిల్లలకి మంచిది. జాగ్రత్తగా వెయ్యి తీసేయి జాగ్రత్త. ఓకే అలాగే మరి కొంత తయారు చేసుకో. వెయ్యి జాగ్రత్తగా వేయనైనా బాగా చేసావు. నువ్వు వచ్చేలోపుగా నేను చూసుకుంటా. ఈ లోపుగా ఆ ఎదుటి వీధి అవతల పారిజాతమ్మ గారు తెలుసు కదా, ఆవిడకి ఇచ్చేసినప్పుడు బాబాయ్ అన్నిటికి వెళ్ళవా నీ కర్మ పో. ఏదో నీకు అక్కడ సన్మానం చేద్దాం అనుకుంటున్నారా? ఏ సన్మానం నాకు వద్దు, తెలుసు నాకు ఏ సన్మానం చేస్తారు. అలా కాదు, వంటలు బాగా చేస్తున్నావు కూడా ఈ మధ్య చాలా మంది మెచ్చుకున్నారు. బయటికి వెళ్ళే ప్రజెక్టే లేదు ఈ రోజు. అంత భయపెడితే వస్తున్నావా? బాణం వేసి వచ్చా ఇందాక. నీ వాళ్ళ కదా. సరే నేను అలా పారిజాతం ఇంటికి వెళ్ళి ఆవిడకి ఇచ్చేసి అలాగే ఒక్కసారి నవనీతం గారిని కూడా పక్కన చేసి. ఓకే ఓకే, నాకు తప్పకపోయినా నీకు తప్పదుగా.